మీన రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. షష్టమాధిపతి అయిన రవి జన్మరాశిలో ఉన్నారు. వ్యయాధిపతి లాభాధిపతి అయిన శని జన్మరాశిలో ఉన్నారు. ఖర్చుల్ని అదుపులో ఉంచగలుగుతారు. మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో సఫలీకృతం అవుతుంది. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ చక్కగా కలుసుబడుదనంగా ఉంటుంది. సహోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే వీరికి ఏలినాటి శని నడుస్తోంది. ఏలినాటి శని వారికి అందరికీ బాగుంటుందని కాదు. కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. ఏది ఏమైనా సరే శనికి అధిష్టాన దేవత అయిన దుర్గాదేవి కాబట్టి దుర్గా స్తోత్రం పఠించడం, అదేవిధంగా ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా అఘోర పాశుపత హోమం చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా విద్యార్థులకు కష్టే ఫలి అన్నట్టుగా కష్టానికి తగిన ప్రతిఫలం చాలా తక్కువగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అవకాశాలు చేద్దాకా వచ్చి చేజారిపోతాయి. అయితే పట్టుదలతో సాధించాలి, ఎదగాలి అన్న భావంతో ముందుకు వెళ్ళండి. ఎవరో ఏదో చెప్పారు, ఆ ఉద్యోగం వచ్చేస్తుంది, ఇంత కష్టపడితే సరిపోతుంది అని కాకుండా మీరు 100% కష్టపడితే 100% ఫలితాలు వస్తాయి. లేదా 50% అంటే 50% వస్తుంది. ఏదైనా సరే నలుగురిలో నాకంటూ స్థిరత్వం ఉండాలి అనే భావంతో వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్న వారికి, అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రిపరేషన్ అవుతున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. పేరు ప్రఖ్యాత లభిస్తాయి. ఏలినాటి శని నడుస్తుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం సంబంధించిన విషయవహారాలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. అదేవిధంగా సినీ కళారంగాల వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కొంతవరకు బాగుంటుంది. స్థిరాస్తులను ఒక చోట అమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు, ఆ విషయం జాగ్రత్త వహించాలి. భాగస్వామి వ్యాపారాల కంటే సొంతంగా చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ వారం చాలా వరకు ధనం మీ చేతికి అందుకు వస్తుంది. కానీ వచ్చిన ధనాన్ని సక్రమంగా నిర్వర్తించాలి, లేకపోతే అదనంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. వచ్చిన ధనాన్ని సేవింగ్ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే ఏ పూటకి ఆ పూట అన్నట్టుగా ఖర్చు పెట్టినట్టు వెళ్తే తర్వాత ఇబ్బందికరంగా ఉంటుంది. ఏది ఏమైనా సరే కష్టం తగిన ఫలితం రావాలి అంటే మనం కష్టపడాలి. వచ్చిన ధనాన్ని సేవింగ్స్ చేయాలి. ఎవరో ఒక రూపాయి అడిగారని చెప్పేసి మనం ఇంకొక చోట అప్పు చేసి మరి అప్పుగా ఇస్తాము, అది మనకు తిరిగి రాదు. మనం వాళ్ళని అడగలేము. ఇటువంటి పరిస్థితుల్లో మొహమాటం లేకుండా లేదు అని చెప్పడమే సబబది. లేకపోతే మనం ఇబ్బంది పడుతూ తర్వాత ఇబ్బంది పడడం అనేది చెప్పదగిన సూచన కాదు. ఏదైనా సరే ధన వ్యయ విషయంలో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తే భవిష్యత్తు బాగుంటుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఎన్నడూ లేని విధంగా మీ పేరు ప్రఖ్యాతలు ఈ వారం చాలా చక్కగా ఉంటుంది. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవాలి. అందరూ మనవాళ్ళే కదా అని చెప్పేసి అందరం ఎక్కిస్తుంటారు. ఒక్కొక్కసారి పొగడ్తలకి దూరంగా ఉండడం, ప్రాక్టికల్కి దగ్గరగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాయణ చేయడం, అదేవిధంగా దుర్గా స్తోత్రాన్ని పఠించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి ఈ రాష్ట్రంలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in